ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మారని నామములో, పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా శుభములు. ప్రభువుకు స్తోత్రం. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్ కుటుంబము మరలా మిమ్మలను కలుసుకుంటున్నందుకు నేను ప్రభువునందు ఆనందిస్తున్నాను. ఆమెన్. అయితే మీరు జీసస్ మీట్స్ కొరకు ప్రార్థించండి. మేము మీ కుటుంబములను ప్రేమిస్తూ ప్రార్థిస్తున్నాం. శరీర ప్రకారముగా వేరే స్థలాలలో ఉన్నప్పటికీ మనమందరము దేవుని కొరకు నిలబెడుతున్నాం. ప్రభువుకు స్తోత్రం. ఈ రోజుకు సంబంధించిన వాక్యమును చదువుతున్నాను, అలాగే పట్టుకొనండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:15. మీరు ఆయన ఆత్మ వలన అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి జీవించాలి. మీరు ఆత్మ వలన మీ అంతరంగ పురుషుని యందు మీరు శక్తి కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మని యొక్క కార్యము, పనిచేయు విధానం, ఆశీర్వాదం, నడిపింపు, ఆయన మహాత్యము ఇలాగూ చెప్పుచూ వెళ్ళవచ్చు. పరిశుద్ధాత్మనితో ఆన్నో దినము ఈ టాపిక్లో ఈరోజు ప్రభు చెప్పే మాట ఏమిటంటే, మీరు పరిశుద్ధాత్మ అభిషేకములో నింపబడి ప్రార్థించేటప్పుడు లోపల ఒక వ్యక్తి ఉన్నాడు. ఆంగ్లంలో చెప్పాలంటే ఇన్నర్ మ్యాన్. మన అందమైనటువంటి తెలుగులో అంతరంగ పురుషుడు. ఆ అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడాలి. సరేనా? తమిళ్లో చక్కటి ఒక సామెత, హృదయములో ఉన్న అందం ముఖములో కనబడుతుంది. అందం అంటే హృదయం ఫ్రెష్గా ఉంది, హృదయం యాక్టివ్గా ఉంది, సంతోషముగా ఉంది, హృదయం బలంగా ఉందంటే ఆ ముఖములో తెలియనటువంటి ఒక ధైర్యాన్ని చూడగలము కదా. అలాగైతే ప్రభు ఈరోజు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థన చూపిస్తున్నాడు, మీరు ఆయన ఆత్మ చేత అంతరంగ పురుషునిలో బలపరచబడాలి. అంతరంగ పురుషుణ్ణి బలపరచటానికి సరైనటువంటి ఆయుధం ఆత్మలో బలపడాలి. అలాగైతే వాక్యము చదివి ఆత్మలో ప్రార్థించగా దేవుని బిడ్డలారా మీరు బలం పొందుకుంటారు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది రోమ 8:26 కూడా ఎలాగంటే, మన బలహీనతలలో ఆయన సహాయము చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఎలాగంటే ఈ శరీరం కొన్ని సందర్భాలలో బలహీనపడుతుంది కదా, అయితే ఆత్మలో కొంత బలహీనత వస్తుంది. మీరు అభిషేకములో నింపబడి ప్రార్థిస్తూ ఉంచే విశ్వాసిగా ఉన్నట్లయితే మీరు బలపడగా నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు వచ్చేటువంటి సవాళ్ళు, లేదంటే క్రొంగుదలలు, తరచు ఎదురయ్యే సమస్యలు, మనకు విరోధముగా రూపింపబడే సాతాను యొక్క తంత్రములు తేలికగా ప్రభువు మీకు చూపిస్తాడు. వెంటనే ఆత్మవశులై ప్రార్థిస్తారు చూడండి, అక్కడ వెంటనే ఒక విడుదల కార్యం జరుగుతుంది. ఆమెన్. ఎందుకంటే సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగ చేయువాడు ఆయనే. యెషయా గ్రంథం 49:20 మర్చిపోవద్దు. కనుక ఈరోజు మీ అంతరంగ పురుషుని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. సరేనా? మీ అంతరంగ పురుషుణ్ణి బాగా మీరు పోషించండి. ఆహారం పెడితేనే బయట ఉన్నటువంటి వ్యక్తి, బహిరంగ పురుషుడు పరిగెత్తగలడు. ఇది లోక సంబంధమైనటువంటి ఆహారం, పోషణ, బాగా గుడ్ ఫుడ్, ఆరోగ్యకరమైన ఆహారం. కానీ ఆత్మను బలపరచుటకు, ఆత్మలో తేట ధనము రావడానికి అభిషేకమే ఒక ఆయుధం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ అంతరంగ పురుషుని బలపరచుటకు సాధ్యమైతే సమయం ఉంటే ఒక 10-15 నిమిషములు వ్యక్తిగతముగా వెళ్ళి అన్య భాషలో మాట్లాడి ప్రార్థించండి. సోలిపోకండి. అన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంది, అన్నిటికీ ఒక రెమెడీ ఉంది. అదే పరిశుద్ధాత్మని యొక్క శక్తి. ప్రార్థించదాం. అలాగే చేయి పైకెత్తండి. మంచి తండ్రి, నా ప్రియ సహోదరి సహోదరులు నిరీక్షణతో చేతులు పైకెత్తేది చూడండి అయ్యా. అంతరంగ పురుషుణ్ణి సాతానుడు బలహీనపరుస్తాడు. కష్టమును, నష్టమును, పోరాటమును, సంచలమును, ప్రభువ అనవసరమైనటువంటి సమాచారము, నెగటివ్ థాట్స్ తలంపులలో ఇచ్చి వేదన పరచడానికి చూస్తాడు. యేసు నామములో దాన్ని లయము చేస్తున్నాను. మీ బిడ్డలు విమోచన పొందుకుంటున్నారు. ఇది మొదలుకొని గొప్ప సమాధానము కలుగుతుంది. నీకున్న ఈ కొంచెం బలముతో వెళ్ళు, నిన్ను పంపువాడును నేను కదా. గిద్యోను బలపరచిన దేవ, మీ బిడ్డలను బలపరచండి యేసు నామములో తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మలను బలపరుస్తూనే ఉంటాడు ఈ దినమంతా. ఆమెన్.
ఎవరెవరికి షేర్ చేయాలో షేర్ చేసి వారిని ప్రార్థించుటకు ప్రోత్సాహపరచండి. సరేనా? ఈ పరిచర్యను మీరు చెయ్యండి, తగిన ప్రతిఫలమును చూస్తారు. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 72954663. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.